స్టాక్ మార్కెట్లలో భారీ లాభాలకు సంబంధించి మరిన్ని వివరాలు స్టాక్ మార్కెట్ విశ్లేషకులు బ్రహ్మచారి గారిని అడిగి తెలుసుకుందాం. బ్రహ్మచారి గారు నమస్తే అండి. అమెరికా సుంకాల తగ్గింపుతోనే స్టాక్ మార్కెట్లు పెరిగాయా? అవునండి, ఆ వార్త కొంచెం ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్నది కాస్త ఇవాళ ఒక రియలైజేషన్ కి జరిగింది, అందుకని మార్కెట్లు పెరుగుతున్నాయి. అయితే దీంట్లో కొన్ని మార్కెట్ ఎట్లా ఉంటుందంటే ఇవాళ ఓపెన్ అయిన తర్వాత ఆ లెవెల్స్ సస్టైన్ అవ్వట్లేదు. దానికి కారణం రెండు రకాల కారణాలు మనం విశ్లేషించుకోవాలి. ఒకవైపు మనం పాజిటివ్ గా కొన్ని టెక్నాలజీ కంపెనీస్ కి, మిగతా టెక్స్టైల్ కంపెనీస్ కి ప్రాఫిట్ అంటే లాభదాయకంగా ఉన్నప్పటికీ క్రూడ్ ఆయిల్ సంబంధించి ఎనర్జీ మార్కెట్స్ లో మనకి దాదాపు $500 బిలియన్ ప్రెషర్ పడబోతుంది. ఇది ఒక రకంగా నెగిటివ్ ఫర్ మార్కెట్. ఎందుకంటే రష్యా నుంచి వస్తున్న డిస్కౌంటెడ్ ఆయిల్ కాదని మనం వెనుజువేలా నుంచి అలాగే యుఎస్ నుంచి మనం ఆయిల్ కొనుగోలు చేయాలి. అలాగే టెక్నాలజీతో పాటు అగ్రికల్చర్ తర్వాత మిగతా రంగాలకు సంబంధించి డేటా ప్రొటెక్షన్ సంబంధించి కూడా మనం కొన్ని రాజీ పడ్డట్టుగా మనకి తెలుస్తోంది. సో ఇది మనకి ఎంత భారం పడుతుంది అనేది మనకి క్లారిటీ లేదు. అది బహుశా దానికి ఆ ట్రేడ్ డీల్ సంబంధించి వస్తే కలిసి ఉంటుంది. మొత్తానికి అయితే మార్కెట్లు ఓపెనింగ్ లెవెల్స్ నుంచి బాగా పడ్డాయి. మొదట్లో కొత్త హైకి దగ్గరగా వచ్చి అక్కడి నుంచి దాదాపుగా ఇప్పటికే 400 పాయింట్లు పడింది మార్కెట్, అంటే ఇవాళ ఓపెనింగ్ హై నుంచి. సో ఇవాళ ఓపెనింగ్ హైయే చాలా క్రూషియల్. అలాగే 26,000 స్థాయికి పైన కనుక నిఫ్టీ ట్రేడ్ అవుతూ ఉంటే పాలసీగా ఉండొచ్చు, లేదంటే కనుక కొద్దిగా నెగిటివ్ బయస్ తోనే ఉండాలి. ప్రస్తుతానికి ఇది సస్టైన్ అవుతుందన్న నమ్మకాలు అయితే మార్కెట్ వర్గాల్లో లేవు. ఓకే, ఏ రంగాల స్టాక్స్ ఇప్పుడు భారీగా పెరిగే అవకాశం ఉందంటారు? దాదాపు అన్ని సెక్టర్స్ లో పెరిగాయండి. ప్రస్తుతానికైతే ఐటీ చాలా ఎక్కువగా మనకి పాజిబుల్ కనపడుతుంది. అలాగే టెక్స్టైల్ రంగానికి సంబంధించి కొంత పాజిటివ్ గా ఉంది, ఎందుకంటే ఎక్కువ ఇంపాక్ట్ అయింది అదే. అలాగే కొన్ని మెటల్ స్టాక్స్, అలాగే ఇంకా చెప్పాలంటే కొన్ని డిఫెన్స్ స్టాక్స్ కూడా పెరుగుతున్నాయి. ఇవాళ దాదాపు అన్ని సెక్టర్స్ ఇవాళ పాలసీగా ఉన్నాయి కానీ బట్ అది ఎండ్ ఆఫ్ ద డే కి మనకి ఒక ఐటీను, తర్వాత మెటల్స్, అలాగే డిఫెన్స్ స్టాక్స్ కొంతవరకు బాగున్నాయి. తర్వాత పబ్లిక్ సెక్టర్ కంపెనీస్, పిఎస్సి కంపెనీ స్టాక్స్ కూడా కొంచెం లైమ్ లైట్ లో ఉన్నాయి ప్రస్తుతానికి. ఓకే, అంటే ఇంకా అగ్రిమెంట్ డిక్లరేషన్ అవ్వలేదని స్టాండర్డ్ గా ఉంటుందో లేదో చెప్పలేమని చెప్తున్నారా, లేదంటే? లేదు, అగ్రిమెంట్ అయ్యింది, కాకపోతే దానికి సంబంధించిన క్లాజెస్ ఉంటాయి. ఇప్పుడు ఏంటంటే అమెరికా 25% నుంచి 18% తగ్గించింది, అంటే మొత్తంగా ఫ్రీ ట్రేడ్ జోన్ కాదు. అలాగే దీనికి తోడుగా ఇంకొకటి ఏంటంటే మనకి కొన్ని రాజీ అంశాలు ఉన్నాయి. ఒకటి ముఖ్యంగా అగ్రికల్చర్ ప్రొడక్ట్ సంబంధించి, జెనెటిక్ సీడ్ సంబంధించి మనము ఇన్నాళ్ళుగా మనం వ్యతిరేకిస్తూ వస్తున్నాం. అది ఇవాళ ఒప్పుకున్నారా లేదన్న దాని మీద క్లారిటీ లేదు. సెకండ్, మనకి ఇంకొకటి ఏంటంటే మనకి డేటా ప్రొటెక్షన్ సంబంధించి మనకి కొన్ని లాస్ ఉన్నాయి మన ఇండియాలో. సో అది దానికి సంబంధించి కూడా ఉంది. దాన్ని ఏమంటే డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ యాక్ట్ సంబంధించి గతంలో డేటా లోకలైజేషన్ సంబంధించి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. దాన్ని ఎత్తేయమని చెప్పేసి మనకి అమెరికా కోరింది. అది ఇప్పుడు ఎత్తేసారా లేదన్న దాని మీద క్లారిటీ లేదు. ఇంకొకటి ఏంటంటే హై ఎండ్ ఫోన్స్, తర్వాత స్మార్ట్ వాచెస్ సంబంధించి పేటెంట్ ప్రొటెక్షన్స్, అలాగే ఫార్మా ఎక్స్పోర్ట్ సంబంధించి పేటెంట్ రిస్ట్రిక్షన్స్ కొన్ని ఉన్నాయి. అలాగే ఎఫ్డిఏ స్టెప్స్ కూడా రిస్ట్రిక్ట్ చేస్తున్నట్టుగా డ్రగ్ షిప్మెంట్స్ కూడా ఉన్నాయి. ఇవన్నీ కూడా మనకి వాటి నుంచి క్లారిటీ వచ్చేంత వరకు మనకి ఇంకా తెలియదు. అంటే ఫైన్ ప్రింట్ అంటాం, అంటే ఏ ఏ రంగాల్లో ఎంత ఉన్నది అనేది ఫైన్ ప్రింట్ వస్తే తప్ప మనం తెలియదు. అంటే మనం డీలు ఫేర్ గా జరిగిందని అనుకోవట్లేదు, ఎందుకంటే కొన్ని క్లాజెస్ వాళ్ళు పెట్టిన కనుక ఆ క్లాజెస్ ని మనం ఎంతవరకు ఒప్పుకున్నాము అనేది చాలా కీలకం. ఓకే, ధన్యవాదాలు బ్రహ్మచారి గారు.